అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది నిజమో కాదో తెలియదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారు మరణించారనేది. ఇది అఫీషియల్గా పాకిస్తాన్ వాళ్ళు డిక్లేర్ చేయకపోయినా సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ గారి గురించి చెప్పాలంటే అతను 2 సంవత్సరాలు పాకిస్తాన్ ప్రధానిగా చేశారు. పాకిస్తాన్ పరిపాలన ఎలా ఉండిద్దంటే మిలిటరీ వాళ్ళు ఎలా చెప్తే అలాగా నాయకులు నడుచుకుంటారు. మిలిటరీ వాళ్ళు ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళు లెగవమంటే లెగుస్తారు. వాళ్ళ వే ఆఫ్ రూలింగ్ ఎలా ఉంటుందంటే ప్రజల కడుపులు ఖాళీ చేసైనా మిలిటరీకి నిధులు ఇవ్వాలి. మిలిటరీకి నిధులు ఇవ్వకపోతే మాత్రం ఆ ప్రధానమంత్రిని వీళ్ళు దింపడమో లేకపోతే హతమార్చడమో చేస్తారు. అలాగా ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధాని అయ్యారు. ప్రధాని అయిన తర్వాత హాస్పిటల్స్, స్కూల్స్ కొన్ని డెవలప్మెంట్స్ చేశారంట. సో అప్పుడు ఈ మిలిటరీ వాళ్ళకి నిధులు తగ్గించేశారు. మిలిటరీ వాళ్ళతో సత్సంబంధాలు పూర్తిగా తెగిన తర్వాత అసెంబ్లీలోనే ఆ మిలిటరీ హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇమ్రాన్ ఖాన్ గారు విమర్శించిన తర్వాత ఆయన నాయకత్వాన్ని, ఆయన పదవిని కాపాడుకోవడానికి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. బట్ ఏదేమైనా వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ గారిని పదవిలో దింపేసిన తర్వాత అతన్ని జైల్లో వేశారు. జైల్లో అంటే అది డార్క్ సెల్లో వేశారు. కొన్ని రోజుల నుంచి వస్తున్న విషయం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారు మరణించారని. ఇది వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్స్ వెళ్ళినప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారిని కలవాలంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. వాళ్ళు అలో చేయలేదంట చూడడానికి. దీంతో వాళ్ళు జైలు బైఠాయించి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు వచ్చి ప్రొటెస్ట్ ఆపండి, మేము మిమ్మల్ని ఇమ్రాన్ ఖాన్ గారితో కలవనిస్తామని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇంకా అపాయింట్మెంట్ కూడా రాలేదు. బట్ ఈ లోపలే ఇమ్రాన్ ఖాన్ గారు చనిపోయారన్న వార్త మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఇది మాత్రం అనఫిషియలే. బట్ ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. మీడియా అనౌన్స్ చేసిన తర్వాత నేను కూడా వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.